హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. OnePlus Nord CE6 మే 7th రాబోతుంది మన ఇండియాలోకి వచ్చేసరికి. యాక్చువల్గా ఈ మొబైల్ మనకి OnePlus Nord 6 ఉంది కదా, దాంతో లాంచ్ అవ్వాల్సిన మొబైల్. బట్ కొన్ని లాగిన తర్వాత ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ర్యామ్ అండ్ స్టోరేజ్ మనకి కొంచెం కొరతగా ఉన్నాయి కాబట్టి, అది కాకుండా ప్రైస్ మార్కెట్ ప్రకారం ఎంత తీసుకురావాలి అండ్ OnePlus Nord 6కి సేల్స్ ఉన్నాయా లేవు దాన్ని బట్టి మొబైల్ మనకి ప్రైస్ తగ్గిస్తారు లేదని చెప్పి కొన్ని రూమర్స్తో ఈ మొబైల్ మన ఇండియాలోకి లాంచ్ అవుతుంది అనమాట. ఎనీవే, అసలు ఈ మొబైల్ ఎవరు కొనాలి, స్పెక్స్ ఏంటి అండ్ ప్రైస్ ఎంత తీసుకొస్తారు, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. టాపిక్లకి వెళ్ళిపోతే OnePlus Nord CE5కి CE6కి చాలా చేంజ్ చేస్తున్నారు, స్పెక్స్ వైజ్ కానీ డిజైన్ క్వాలిటీ వైజ్ కానీ. డిజైన్ క్వాలిటీ వైజ్ చూస్తే మీకు చూడండి, ప్రస్తుతం మనకి OnePlus Nord 6 ఎలాగుందో అదే మాదిరిగా మనకి బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ కానీ ఫ్రంట్ డిజైన్ క్వాలిటీ కానీ తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసరికి 4D కర్వ్ డిస్ప్లే, అంటే కర్వ్ డిస్ప్లే ఉండదు, కర్వ్ తిరిగి ఉంటుంది అనమాట నాలుగు వైపులా మనకి. ఇది మన గేమింగ్ ఆడినప్పుడు కానీ ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ OnePlus Nord CE6 అనే మొబైల్. బ్యాక్ సైడ్ మనకి వర్టికల్గా తీసుకొస్తున్నారు కెమెరాస్ వచ్చేసరికి. ఇందులో మనకి ఒక కెమెరా మాత్రమే కనిపిస్తుంది కానీ రెండు కెమెరాలు కనిపించలేదు. సెకండ్ కెమెరా నాకు తెలిసి 2 MP డెప్త్ కానీ లేదా IR బ్లాస్ట్ కానీ తీసుకొస్తూ ఉంటారనమాట. కింద మనకు OnePlus బ్రాండ్ ఉంది. చుట్టూ ఫ్రేమ్ మనకి ప్లాస్టిక్ బోర్డుతో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనకి గ్లాస్ బోర్డుతో వస్తుంది కాబట్టి డిజైన్ క్వాలిటీ మనకి ప్రీవియస్ తో పోల్చుకుంటే కనుక ఇప్పుడు మారుస్తున్నారు ఈ OnePlus సిరీస్ వచ్చేసరికి. అండ్ ఇంకా బిల్ క్వాలిటీ గురించి మాట్లాడితే చాలా యావరేజ్ గా ఉంటుంది. ఇందులో హైలైట్ పాయింట్ ఏమన్నది అనుకుంటే IP రేటింగ్ తో వస్తుంది. ఈసారి IP66, 68, 69K IP రేటింగ్ తో వస్తుంది కాబట్టి దీనికి కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఇంకా ఆ మార్కెట్లో చాలా మొబైల్స్ మనకి IP రేటింగ్ తీసుకొస్తున్నారు కాబట్టి దీన్ని మనకు మిస్ చేయలేదు ఈ మొబైల్లో వచ్చేసరికి. సో ఓకే అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి చాలా చేంజ్ చేస్తున్నారు అనమాట. డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి 6.78 ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 140 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది 10-bit ప్యాన్లో. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి చాలా చేంజ్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే కనుక మనకి ఫుల్ HD ప్లస్ తీసుకొచ్చారు, బట్ సింగిల్ స్పీకర్ తీసుకొచ్చారు. ఈసారి మనకి డూల్ స్పీకర్ తీసుకొచ్చారు అండ్ 1.5K డిస్ప్లే క్వాలిటీ పెంచుతున్నారు అనమాట. డిస్ప్లే క్వాలిటీ విషయంలో చాలా బాగుంటుంది అనమాట. అదే డిస్ప్లే క్వాలిటీ మనం OnePlus Nord 5 యూజ్ చేసాం కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. మల్టీమీడియా క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సాధారణంగా మనకి OnePlusలో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది కాబట్టి దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. డోంట్ వరీ, మీరు ఎక్కువ మల్టీమీడియా చూస్తాను అనుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ హైలైట్గా ఉంటుంది. అండ్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ అనమాట. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. అండ్ 3+4 కానీ 3+5 కానీ అప్డేట్స్ పెంచుతున్నారని చెప్పి కొన్ని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. స్నాప్డ్రాగన్ ప్రాసెస్ 7S Gen 4 ప్రాసెసర్ 8/1GB స్టోరేజ్తో వస్తుంది, 850GB స్టోరేజ్తో వస్తుంది, LPDDR4X ర్యామ్తో వస్తుంది అనమాట. పర్వాలేదు, ఈ ప్రాసెసర్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా బ్రాండ్స్ తీసుకొస్తూనే ఉన్నాయి కాబట్టి ప్రాసెసర్ అయితే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా గేమ్స్ బాగా హ్యాండిల్ చేస్తుంది. ప్రీవియస్ మోడల్తో పోల్చుకుంటే కనుక ఈ ప్రాసెసర్ కొంచెం డౌన్గ్రేడ్లో ఉంది, ఆ ప్రాసెసర్ కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట గేమ్స్ ఆడేటప్పుడు. మనకి ఇది కూడా గేమ్స్ ఆడుకోవచ్చు కానీ డైలీ యూజ్ చేసుకోవడానికి అయితే కనుక ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. కానీ హెవీ గేమ్స్ ఆడతాను, హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ అంతగా రికమెండ్ చేయలేము, కొంచెం యావరేజ్గానే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఆ బడ్జెట్లో చాలా కంపెనీస్ మనకి ఇదే ప్రాసెసర్ తీసుకొస్తూనే ఉన్నాయి. ఇంకా ర్యామ్ స్టోరేజ్ అన్ని మనకి సేమ్ ఒకలాగా ఉన్నాయి ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి. స్టోరేజ్ గురించి కానీ ర్యామ్ గురించి కానీ అండ్ ప్రాసెసర్ గురించి చెప్పాలనుకుంటే కనుక డే 2 చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ క్యాపబిలిటీ ఉన్న ప్రాసెసర్. అండ్ ఓఎస్ మెయిన్ ఆయుధ పొట్టు కాబట్టి ఈ ఓఎస్కి ఈ ప్రాసెసర్కి సెట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్ అన్నమాట. 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ ఇంకా మనకు కన్ఫర్మేషన్ కాలేదు. 50 MP మెయిన్ కెమెరా అండ్ సెల్ఫీ 32 MP వస్తుంది. డూల్ 4K రికార్డింగ్ ఇందులో క్యాపబిలిటీ ఉంటుందని చెప్పి కొన్ని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి అన్నమాట. సో మెయిన్ కెమెరా సెన్సర్స్ అయితే కనుక చాలా బాగుంటాయి. మీరు వెకేషన్కి వెళ్ళినప్పుడు కానీ ఇమేజ్ తీద్దాం అనుకున్నప్పుడు కానీ ఈ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. కానీ లేదు మీకు గాడ్ డెప్త్ కావాలి, చాలా బాగుండాలనుకుంటే కనుక వేరే బ్రాండ్కి వెళ్ళిపోండి. మనకి OnePlus 15Rలోనే మనకి సేమ్ కెమెరా తీసుకొచ్చారంటే మీరే అర్థం చేసుకోండి. ఈసారి మనకి OnePlus కెమెరా మీద కాదు గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది అనమాట. దానికోసమే మనకి రెండు న్యూ చిప్సెట్ యూజ్ చేశారు కాబట్టి వైఫై పరంగా కానీ టచ్ శాంపుల్ పరంగా కానీ మనకి కొంచెం చిప్సెట్ యూజ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసరికి టచ్ శాంపుల్ చిప్సెట్ ఇందులో యూజ్ చేయబోతున్నారు కాబట్టి గేమింగ్ ఆడినప్పుడు మనకి స్మూత్నెస్ కానీ ఆ ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది, ఓకే అనిపిస్తుంది. ఇంకా కెమెరా గురించి మాట్లాడితే కనుక మెయిన్ కెమెరా అయితే కనుక చాలా బాగుంటాయి. కానీ ఇంకా అంతమించి మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఇంతమించి దీనికి ఇది కరెక్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ కెపాసిటీ 8000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 Watts ప్రొవైడ్ చేస్తారు.
ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. అదే ఛార్జర్ మనకి దీంట్లో యూజ్ చేశారు కాబట్టి నాకు తెలిసి ఒక 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా డిశ్చార్జ్ గురించి మాట్లాడితే కనుక 1 డే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఎందుకంటే మార్నింగ్ 8 ఛార్జ్ పెడితే కనుక నెక్స్ట్ మార్నింగ్ 8 వరకు వస్తుంది మనకి ఛార్జింగ్ వచ్చేసరికి. కొంచెం బ్యాటరీ కెపాసిటీ పెంచారు కాబట్టి ఇంకా కొంచెం పెరగచ్చు. డే 2 చేస్తే కనుక మీకు 1.5 డే వరకు యూజ్ చేయొచ్చు ఈ బ్యాటరీ కెపాసిటీ. అదే కాకుండా ఈ మొబైల్ మనం రివర్స్ ఛార్జ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మొబైల్స్కి కానీ ఇయర్బడ్స్కి కానీ అండ్ సంథింగ్ దేనికైనా మీరు ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్కి 27 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జింగ్ రివర్స్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ. మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఇయర్బడ్స్ కానీ అండ్ వేరే మొబైల్స్కి ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఇంకా స్పెక్స్ పరంగా అయితే కనుక ఫుల్ డీటెయిల్స్ ఇవి మనకి. డిస్ప్లే క్వాలిటీ బాగుంది, మెయిన్ కెమెరాలు చాలా బాగున్నాయి, ప్రాసెసర్ అంటే ఓకే అనిపించింది, ఇంకా బ్యాటరీ కెపాసిటీ వేరే లెవెల్లో ఉంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ అనమాట. బేసిక్గా ప్రీవియస్ మోడల్లో మనకి OnePlus Nord CE5 అనే మొబైల్ మనకి 25,000 తీసుకొచ్చారు. 800GB స్టోరేజ్ సరికి కార్డ్ ఆఫర్ ఎయిర్టెల్తో మనకి 23,000 రూపాయలకి వచ్చిందనమాట. ఇది మనకి కొంచెం ప్రైస్ పెంచుతున్నారు, ఒక 3,000 రూపాయలు. బేస్ వేరియంటే 800GB స్టోరేజ్ మనకి 28,000 తీసుకొస్తున్నారనమాట. క్రెడిట్ కార్డ్ ఆఫర్, డెబిట్ కార్డ్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ ఎన్ని కలుపుకుంటే మనకి కొంచెం ప్రైస్ తగ్గుతుంది. ఇంకా ఫస్ట్ సేల్లో మనకి మొబైల్ కొంటే కనుక 25,000 రూపాయలకి వస్తుంది. నాకు తెలిసి ఈ మొబైల్ 28,000 రూపాయల నుంచి 29,000 రూపాయలు తీసుకొస్తారనమాట. ప్రస్తుతానికి ప్రైస్ అన్ని మొబైల్స్ పెరుగుతున్నాయి, ఇది ఒక్కటనే కాదు, అన్ని మొబైల్స్ మనకి ప్రైస్ పెంచుతున్నారు కాబట్టి ఇది కూడా మనకి ప్రైస్ పెంచవచ్చు. మినిమం మనకి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు మనకి ఈ మొబైల్ మీద ప్రైస్ పెరగచ్చు. ఇది మనకి మన ఇండియాలో May 7th అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తున్నారనమాట. మీరు కొందామని చెప్పి అనుకుంటే కనుక కొన్ని రోజులు వెయిట్ చేయండి, రివ్యూస్ చూడండి, మీకు నచ్చింది అనుకుంటే కనుక ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. ఈరోజు టాపిక్ ఇదే. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, నేను టెలిగ్రామ్లో చాలా లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్గా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రిడ్జ్ల మీద, ఏసీల మీద, సీలింగ్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్ అండ్ స్పెట్స్ కానించి సో ఎవ్రీథింగ్ నేనే తరచుగా చెక్ చేసుకుంటూ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి, మీకు ఎప్పుడు డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఎనీ అప్డేట్స్ వస్తే కనుక నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను. అండ్ సంథింగ్ కొన్ని మొబైల్స్ మీద మనకి అమెజాన్ కూపన్ కానీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కానీ మనకి వస్తూనే ఉన్నాయి, నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు టాపిక్ ఇది. మీకు ఎలాగనిపించింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.